వీళ్ళని చూసారా? వీళ్ళు ఒక పేద కుటుంబం. ఈ పేద కుటుంబం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా సంబంధించిన మంగళగిరిలో రత్నాచరులు నివసిస్తున్నారు. మరి ఈ పేద కుటుంబానికి మనం ఈరోజు పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ పేద పిల్లలకి అంటే వాళ్ళు ఒంట్లో బాగలేదని స్కూల్కి వెళ్ళలేదు, వాళ్ళ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ అమ్మగారు మరి జాబ్ చేస్తుంది. మరి పేద కుటుంబానికి మన పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది. చూసారా? పేద కుటుంబానికి మనం పుస్తకాలు వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి. వాళ్ళు లోపల ఉన్నారు. చూసారా? చెట్లు, ఈ తుమ్మ చెట్లు కూడా బాగా ఇదైపోయినాయి. ఆ చెట్లు చూసారు అక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి. దాంట్లో నుంచి పాములు అవన్నీ వస్తాయి అంట. వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. అయినా సరే ఈ పేద కుటుంబం ఆ ఇంట్లోనే ఉండడం, ఎన్ని ఇబ్బందులైనా ఆ ఇంట్లోనే ఉంటున్నారు వీళ్ళు. సరే, ఇంకా ఆ పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం చూద్దాం. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైట్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. పేద పిల్లలకి ఇద్దాం పుస్తకాలు. వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. పుస్తకాలు మీకు స్పీకర్ పట్టుకోండి. ఏ పని చేస్తారు మీరు? కూలి పని, కార్పెంటర్ పని చేస్తారా? ఏ ఊళ్ళో చేస్తారు మీరు? మామూలు లోకల్లోనే చిన్న పనులు చేస్తుంటారా? ఏదో కూలి పని మేసులు కాకేసినప్పుడు ఏదో ఓ రోజు జరిగినట్టుగా మామూలుగా పనికి వెళ్తా ఉంటారా? పనికి వెళ్తా ఉంటారు. పనులు ఎక్కడ ఉన్నాయి మీకు? నార్మల్ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా, కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఉండటం వల్ల ఏమైందంటే మీకు పనులు ఎలా ఉన్నాయంటే ఎన్నో అడుగుతున్నాం అన్నమాట. అంటే కొద్దిగా పర్లేదు, కొద్దిగా నార్మల్గా. అంతకుముందు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి మీకు? అసలు పనులే లేవు. అంతకుముందు ఉన్న మీద ఇప్పుడు 90% బాగున్నాయి. పనులు బాగా ఉన్నాయి. 90% ఎక్కడ వెళ్ళినా కానీ కొద్దిగా ఏమేసి వెళ్ళడానికి అవకాశం ఉంది. పనులు బాగున్నాయి. అయితే పనులు ప్రెజెంట్ ఓ రకంగా పర్లా. ఏమో నువ్వు ఏ స్కూల్ నాన్న దగ్గర తీసుకో? గవర్నమెంట్ స్కూల్. ఎక్కడ స్కూల్ అది? వివేస్ కాలనీ. బాగా చదువుతున్నారా? మరి తమ్ముడు ఎక్కడ చదువుతున్నారు? తమ్ముడు కూడా అక్కడే చదువుతున్నారా? బాగా చదువుతున్నారా? టీచర్స్ ఎలా చదువుతున్నారు చదువు? ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు కదా, మరి వారు పనితీరు ఎలా ఉంది? భోజనాలు ఏర్పాట్లు ఎలా ఉంది? మంచి బియ్యం, సన్న బియ్యం పెడుతున్నారా? కూరలు అవి బాగుంటున్నాయా? చదువు అయితే బాగా చదువుతున్నారటైతే. అయితే మరి లోకేష్ పాదాలు చెప్పాలి లోకేష్ గారికి, ఎందుకంటే స్కూల్లో బాగా చూస్తున్నారు కదా. ధన్యవాదాలు చెప్పాలి నాన్నగారు. చెప్పండి, మీరు కూడా చెప్పండి. అంటే పిల్లలు చెప్పలేకపోతున్నారు. నారాయణ లోకేష్ గారికి పిల్లల విద్య పరంగా అయితే పిల్లలకి మంచి చదువు చూపించడం ఏంటి అని చెప్పేసి ఎప్పటికప్పుడు తీసుకోవటం, శ్రద్ధ తీసుకోవటం. పిల్లలు ఏదైనా సరే మన ఇండియా కన్నా మంచిగా రావాలంటే ర్యాంకుల్లో ఉండాలని, ఇంగ్లీష్లో అయినా దేంట్లో అయినా సరే మన పిల్లలు, మన తెలుగు వాళ్ళు అంతా హ్యాపీగా ఉండి గట్టిగా నిలబడి చదువుకోవాలని చెప్పేసి ఆయన చేసే కృషికి విద్యార్థులు తల్లిదండ్రులు ఇచ్చే పోషణకి మళ్ళీ వాళ్ళు చూపించే విద్యార్థులకి అందరికి బాగా చూపిస్తున్నాడు. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ప్రత్యేకంగా పిల్లల్ని ఇంకా కోర్సు ఇంకా మంచి అభివృద్ధి తీసుకెళ్లాలని చెప్పేసి చూస్తున్నాడు. అదేవిధంగా ఆ విధంగా చేసినా కానీ
మంచి ప్రాజెక్టులు చూపిస్తున్నాడు. ఆ పిల్లల క్రీడలకు కానీ దేనికైనా కానీ చదువులకు కానీ మేము అడ్డంగా ఉన్నామని చెప్పేసి భరోసా ఇస్తున్నాడు. అదేవిధంగా పిల్లలు కూడా చదువుకోవడానికి మేము వెళ్తున్నాము అని చెప్పేసి శ్రద్ధగా స్కూల్ కూడా వెళ్తున్నారు. అంటే ఒక రోజు కూడా మాకండి అంటే ఇవాళ మీరు ఒంట్లో బాగాలేదని ఇంట్లో పిల్లలకి కొద్దిగా నల్లగా వాటర్ కొద్దిగా నల్లగా ఉండేదానికి దగ్గు చెప్పేసి. ఇప్పుడు మీకు ఇక్కడ మురికి బాగుంది కదండి, అట్నుంచి పాములు వస్తాయి ఇటు వస్తాయి. మరి మీకు కష్టంగా ఉండట్లేదా? మరి కష్టంగానే ఉంటుంది, కాకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు ఇక్కడ ఇక్కడే ఉండాలి. సొంతిల్లు వదిలిపెట్టేసుకొని ఉన్న చిన్న గుడిసె అయినా సరే దీంట్లోనే ఉండాలి. ఇక ఏదైనా కానీ మనం చూసుకోవాలని చెప్పేసి ఇక పిల్లలతో పాటు ఎట్టాన్ని సర్దుకొని పోతుంది. సరే, ఇప్పుడు లోకేష్ గారు విజయశాఖ మంత్రిగా చేస్తున్నారు కదా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా బాగా చేస్తుందని చూస్తున్నారు. అయితే మీకు తల్లి వందలు డబ్బులు పడ్డాయి అమ్మా? మీరు పుస్తకాలు కూడా అవి ఇచ్చారా? కిట్స్ అవి ఇచ్చారా? మరి మీరు లోకేష్ గారికి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, మన నారా లోకేష్కి, మన విద్యాశాఖ మంత్రి అందరికీ నమస్కారం చెప్పడం. మరి లోకేష్ గారికి ఉన్నారు కదా, మీరు నమస్కారం చేస్తేనే వాళ్ళకి బాగుంటుందని అనుకుంటున్నాను.